మనం ఎప్పుడు కూడా అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి మనశ్శాంతి అనుకుంటుంటాం కదా. ఈ మనశ్శాంతి పోవడంలో మనకి ప్రాబ్లం ఉన్నవి రెండు విషయాలండి. ఏంటది? ఒకటేమో వస్తువులు, రెండు మనుషులు. అంటే కొంతమందికి ఆ వస్తువుల మీద విపరీతమైన వ్యామోహం. అది ఏదన్నా అయింది తట్టుకోలేరు. అంత వ్యామోహం అనమాట. అది కూడా మనశ్శాంతిని పోగొడుతుంది. రెండోది మనుషులు. ఈ మనుషులు కూడా అంతే కదా. ఒకళ్ళదొక కోరిక, ఒకళ్ళదొక కోరిక. ఒకప్పుడు ఇంత ఫ్రీడమ్ లేదు మనుషులకి. నోరు మూసుకొని ఇంట్లో కర్త ఆఫ్ ది ఫ్యామిలీ ఏది పెడితే ఏది చేస్తే అది తిని ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకొని చచ్చినట్టు ఎవరన్నా చెప్పినట్టు ఉండాలి. అప్పుడు ఇక ఛాయిస్ లేదు మనిషికి. ఇప్పుడున్న పరిస్థితులు బోలెడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, రకరకాల కోరికలు ఉన్నాయి. ఈ కోరికల్లో ఏమైపోయింది? ఎవరి కోరిక వాళ్ళదైపోయింది. ఇప్పుడు అమెరికా సిస్టమ్ అనమాట. అమెరికాలో ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ ఉండేది, అందరు కలిపి తినేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఎవరు తిండి వాళ్ళదే అయిపోతుంది. కాకపోతే అలా కాకుండా చూసుకోవాలి మనం.